Flavours Of Anupama. Saurabh, hello. Hello. Hi, Saurabh. Hello now. Super. All good. Saurabh, మనము ఒకటే ఒక ఛాలెంజ్ కలిసి పని చేసినట్టున్నాం కదా. అది కూడా చాలా పెద్ద ఛాలెంజ్. థాలీ ఛాలెంజ్ చేసాం. అందులో మనము ఒకటే ఒక స్వీట్ పెట్టాం. ఏం స్వీట్ అది? అది పంకిన్ తో స్వీట్. ఇది నీ బ్రేక్ చేయలే కదా, పంకిన్ స్వీట్. సో ఇవాళ మనము పంకిన్ హల్వా చేసుకున్నాము. కాకపోతే మన ఇద్దరికి ఏది సింపుల్గా చేసే అలవాట్లేదు కదా. సో పంకిన్ హల్వాని మనం క్రెప్స్లో పెట్టి విత్ ట్విస్ట్ చేసుకున్నాం. ఏం చేద్దాం, అందులో క్రెప్స్ వేసుకొని వాటిల్లో పంకిన్ హల్వా రోల్ చేసుకుని వాటిని ఫ్రై చేస్తాము వంటన్స్లో. ఐడియా బాగుందా? నీకు ఇంకేమైనా వేరే ఐడియాలు ఉన్నాయా? ఇక్కడ ఆపుతావు ఇంకేదో చేస్తాను. ఈ పెద్దవాళ్ళు చేస్తాను నమ్మకలేదండి. ఒకటి మొదలెడతాడు ఇంకెక్కడికో వెళ్ళిపోతుంటాడు. ఎప్పుడైనా బాల్కనీలోంచి సౌరభ్ని చూసామంటే సౌరభ్కి టెన్షన్ ఉన్నా లేకపోయినా నాకు మాత్రం చోటలు కారిపోయి. ఎందుకంటే ఈ మహానుభావుడు ఏం చేస్తున్నాడో ఎవరికి అర్థం కాదు. లాస్ట్ 15 minutes దాకా ప్లేట్ మీద ఏమొస్తుందో అసలుకే అర్థం కాదు. మనకి పిచ్చి లేచిపోయేది నాకు. ఇదైతే కరెక్ట్. అక్కడ జనాలందరికీ ఏదో అనిపిస్తుంది, ప్లేటింగే కాదు అనిపిస్తుంది కదా. లాస్ట్ 10 seconds తప్పుడు ప్లేటింగ్ కంప్లీట్. నా లెక్క ప్రకారం సౌరభ్ తీసుకున్న రిస్క్స్ ఆ కిచెన్లో ఇంకెవరూ తీసుకోలేదు. అందుకనే సౌరభ్ ఐడియాస్ ఎగ్జిక్యూషన్ కొంచెం అప్పుడప్పుడు అలా ఇలా అయినా ఐడియాస్ మాత్రం సూపర్ అనే చెప్పాలి ఎప్పుడో సౌరభ్. నేను నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోతున్నప్పుడు ఇట్లా గ్రేడ్ చేసి పెట్టుకున్నాను. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాము? దీన్ని నేను టు మేక్ ఇట్ వర్క్ ఈజీగా దీంట్లో ఏదైతే వాటర్ కంటెంట్ ఉంటుందో దాన్ని కొంచెం పిండేసేద్దామని చెప్పాను. విల్ స్క్వీజ్ ఇట్. దానివల్ల హల్వా తొందరగా అయిపోతుందా? హల్వా తొందరగా అయిపోతుంది. అండ్ కొంచెం క్రిస్ప్ కూడా ఉంటాయి కదా, అంటే షేప్ కూడా చేస్తుందేమో కదా, అందుకనే కదా. అండ్ షేప్ రిటర్న్ కావాలని చెప్పి కొంచెం పెద్దగా గ్రేడ్ చేసుకుందాం కూడా ఇవాళ. సో నైస్. సో కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. సొరకాయ హల్వా ఉంటుందో ఇన్ ఏ సిమిలర్ ప్యాటర్న్లో దీన్ని కుక్ చేస్తాం. ఓకే, ఇది వేగుతూ ఉంటుంది. ఈ లోపల మనం సరదాగా దాంట్లో కొంచెం మిల్క్ వేద్దాం. మిల్క్ వేయడం వల్ల ఏంటి దగ్గరగా ఈజీగా అవుతుంది అది బాగా, అంటే మిల్క్ కొంచెం కోవా ఫార్మేషన్ అవుతుంది. ఓకే, అండ్ ఆల్సో గివ్ సమ్ ఫ్లేవర్ టు ద హోల్ డిష్. సో ఇది వచ్చేసి ఒక నెక్స్ట్ లెవెల్ అంటాం చూడండి, అది ఒక నెక్స్ట్ గేర్ వేసినట్టు అవుతుంది. బెల్లం ఎప్పుడు వేస్తావు సౌరభ్? నీకు ఎట్లా అర్థం అవుతుంది బెల్లం వేయాలని? సో మనకి కొంచెం చేస్తున్నప్పుడు మీకు మెత్తగా అయ్యి కుక్ అయిన ఫీలింగ్ వచ్చినప్పుడు బెల్లం వేద్దాం. బెల్లం వేస్తే మళ్ళీ నీళ్ళగా అవుతుంది కదా. అవును. సో ఇప్పుడు దాకా మిల్క్లో కుక్ అయింది, ఇప్పుడు బెల్లంలో కూడా కుక్ అయ్యి అప్పుడు క్యారమలైజ్ అవుతుంది. అట్లా అని చెప్పి బెల్లం చాలా ఎక్కువ వేయకండి, కొంచెం కొంచెంగా వేసుకుందాం మనం. ఓకే. సో ఇదంతా ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్ అంటాము. అంతేలే, మనకి పంకిన్కి స్వీట్నెస్ ఉంటుంది. సో దీనికి ఒక కరెక్ట్ మెజర్మెంట్ అని చెప్పలేను నేను. సో మన టేస్ట్ ప్యాలెట్స్ పరంగా మనం అడ్జస్ట్ చేసుకుందాం ఇవాళ. మ్యాజిక్ ఇంగ్రీడియంట్ ఏమనుకుంటున్నారా? ఇలాచి 2 గింజలు వేస్తున్నాను అంతే. ఆల్మండ్స్ అండ్ జీడిపప్పులు కలిపేస్తున్నాను. సో హ్యావ్ ఎ గుడ్ నైస్ టాస్. లెట్ దెమ్ ఆల్సో. ఓకే, వాటిని కూడా బాగా కుక్ అవ్వనిద్దాము కొంచెంసేపు. సో కుక్ అయిపోయింది అనిపిస్తుంది నాకైతే. సో స్టవ్ కట్టేస్తాం మనం. సౌరభ్, ఇందులో నేను టచ్ చేస్తున్నా. ఏమేస్తున్నాను అడగవేంటి? ఏంటది? నేను ఇందులో కొద్దిగా పచ్చ కర్పూరం వేసాను. వావ్, బ్యూటీ. సో ఇది 1/4 cup కార్న్ఫ్లవర్. నెక్స్ట్ 1/4 cup ఆఫ్ మైదా వేద్దాం. మెజర్మెంట్ కరెక్ట్గా చూసుకోవాలని నాకు చూసుకుందాం, అందుకనే నేను చిన్న దాంతో వేస్తున్నాను. ఈ క్రెప్స్ నేను చిన్నప్పుడు ఎప్పుడో తర్లదల్లలు నేర్పిస్తే నేర్చుకున్నాను. సో 1/4 cup మిల్క్, 1/4 cup వాటర్. వాటర్ కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు, పిండి పీల్చుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో దీన్ని కొద్దిగా విస్క్ పెట్టి కలుపుకుందాం. నా విస్క్ పెద్దదైపోయిందని అవుతున్నావు కదా సౌరభ్ నువ్వు.
ఏం నవ్వట్లేదు, నీళ్ళు అవసరం పడతాయా అని చెప్పి నీళ్ళు రెడీ చేస్తున్నాను. అంతేనంటావా? అంతే, నిజమేనా? నిజమే అనుకోవాలి. కొంచెం షుగర్ కూడా వేద్దామంటారా? ఒక పిసరు అంతే వేద్దాం కావాలంటే. ఓకే, సో మంచి కొంచెం రంగు కలర్ కూడా వస్తుంది. క్రెప్కి మంచి కలర్ వస్తుంది కొద్దిగా నెయ్యి వేస్తే. ప్యాన్ హీట్ అయింది కదా, ముందు మనం ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకున్నాం, ఎక్కువ వేసుకోవద్దు, ఎందుకంటే మరీ ఎక్కువైపోయింది అనుకో అప్పుడు కూడా క్రెప్ అంత అందంగా రాదు. సో లెట్ మీ హ్యాండిల్ దిస్ ప్యాన్ నౌ. ఎస్, యూఆర్ ఆల్వేస్ వెల్కమ్. థ్యాంక్ యూ. ఇది నీకు భలే వేసేసావు సౌరభ్. ఇది మనము తొందరగా తిప్పాలి, ప్యాను తిప్పకపోతే ఏమవుతుందంటే అక్కడక్కడ ముద్దలు పడిపోయి క్రెప్ సరిగ్గా రాదు, ఈవెన్గా కుక్ అవ్వదు. అది నీకు ఆ టెక్నిక్ బాగా తెలుసు అనుకుంటాను, చాలా తొందరగా వేసేసాను. థ్యాంక్ యూ. అంటే నేను అటు బెంగళూరులో ఉన్నప్పుడు లేకపోతే కేరళలో తిరిగినప్పుడు ఆపం చేయడం బాగా చూస్తూ ఉంటాను. వాడు ఇట్లా వేయంగా ఇట్లా తిప్పుతూ ఉంటాడు, మేము ఇప్పుడు కూడా నేను అలాగే తిప్పాను. సో అది ఒక అడ్వాంటేజ్ అనమాట. ఇప్పుడు టెక్నిక్ క్రెప్కి పెట్టానంటూ. ఎగ్జాక్ట్లీ పెట్టాను, మీరు అది కరెక్ట్ అంటున్నారు. సో ఐ లెర్న్ సంథింగ్ టుడే. ఓకే, దట్స్ ఫన్. సో నేను ఇది క్రెప్స్ ఎందుకు తీసుకున్నానంటే సౌరభ్, మనం పంకిన్ హల్వాలు లాంటి పిల్లలతో తినిపిలేము. సో ఈ క్రెప్స్లో నేను వాటిని రోల్ చేసి మళ్ళీ డీప్ ఫ్రై చేయబోతున్నాను, సంథింగ్ లైక్ స్ప్రింగ్ రోల్. దాంతో ఏమవుతుందంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు దీన్ని. అంటే పిల్లలకి ఎట్లైనా ఫ్రైడ్ ఐటమ్స్ అంటే ఎట్లైనా ప్రీతి ఎక్కువ కాబట్టి కదా, అందుకని. కాకపోతే ఐ థింక్ నీ హెల్త్ ఫ్రీక్ ఇన్ యూ విల్ నాట్ అగ్రీ విత్ ఇట్, బట్ యా, హెల్దీ థింగ్ పిల్లలతో తినిపించడానికి ఒక నాట్ సో హెల్దీ థింగ్ హెల్ప్ తీసుకోవడంలో నా లెక్కలో అయితే నష్టం లేదు. ఓకే, కూల్, సూపర్. ఇంట్లో అది ఫ్రై చేసుకోవడానికి కొంచెం ఆయిల్ వేసుకున్నాను. సో స్లరీ కలుపుతున్నావా? స్లరీ కలుపుతున్నాను సీల్ చేయడానికి. ఎస్, అండ్ సో యువర్ స్లరీ ఈజ్ రెడీ. ఇప్పుడు దీన్ని క్రెప్ని ఫిల్ చేసుకున్నాము. వెరీ గుడ్. కొంచెం తీసుకుని సూపర్ చక్కగా పెట్టేసుకుందాం. సో నా ఐడియా ఆఫ్ హైడింగ్ హల్వా ఇన్ క్రెప్ మంచి ఐడియా అంటావా? చూడ్డానికి అయితే మంచిగా ఉంది. అండ్ ఎస్, బ్యూటీ అనేది ఒక్కసారి మీరు అన్నట్టు ఫ్రై చేసిన తర్వాత తెలుస్తుంది. అండ్ దాన్ని ఏమంటారు, ప్రూఫ్ ఆఫ్ అ పుడ్డింగ్ ఈజ్ ఇన్ ఈటింగ్ ఇట్ అంటావా? రోల్ అయింది సౌరభ్, ఇది చక్కగా రౌండ్గా వచ్చింది, బ్యూటిఫుల్. సో దీన్ని కట్ చేసినప్పుడు బ్యూటిఫుల్గా మన స్ప్రింగ్ రోల్ లాగా పట్టుపడి కట్ చేస్తాం, బాగుంటుంది చూడ్డానికి కూడా. ఓకే, ఇవి నూనె కాగింది, నూనెలో వేసేసుకుందాం. నా ఐడియా బాగానే పనిచేసినట్టుంది కదా సార్? బ్యూటిఫుల్ 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 అంటావా? అదే బ్రహ్మాండమైన కలర్ వచ్చింది కదా, ఇంకా తీసేయమంటావా? తీసేసేయండి. మిగతా తెల్లదనం ఉండేదంతో ఎట్లన్నా అంటే క్యారీ ఫార్వర్డ్ కుకింగ్లో ఎర్రగైపోతుంది. ఓకే, సో మీకోసం నేను టిష్యూ లైన్అప్ చేసి ఒక ప్లేట్ పెట్టాను. థ్యాంక్ యూ సో మచ్. సో డ్రైన్ చేయడానికి ప్లేట్ మీద పెట్టేసుకున్నాం. మనకి ఈ హెల్తీ కూడా చేసి చూపిస్తాం మరి. అనుకోవచ్చు కొంచెం 2 టేబుల్ స్పూన్స్ 2 టేబుల్ స్పూన్స్ గోధుమ పొడి, గోధుమ పిండి సిమిలర్గా అంతే రేషియోలో రాగి పిండి. ఓకే, ఇది లాస్ట్ వేసిన పిండి ఏంటి? బీప్ పిండి వేసాను నేను. ఓకే ఓకే. సో ప్రస్తుతానికి అయితే 3 ఈక్వల్ రేషియోస్లో వేస్తున్నాను. కలిపేద్దాము, ఒకసారి చెక్ చేసుకుందాము. మీరు నాకు ఇందాక ఒక క్వశ్చన్ వేశారు, సో దీన్ని ఏం చేస్తాము, మనం ఇందాక చేసిన ప్యూరీని ఏం చేస్తాము అని. వాటర్ని. అవును.
సో ఇప్పుడు నేను ఈ వాటర్ని తీసుకుని ఓకే, వావ్ నైస్ ఐడియా. ఇప్పుడు ఇది వాడేస్తున్నావు సార్? అంతే కదండి. సో నథింగ్ షుడ్ బి వేస్టెడ్. ఓకే, అదేదో చెప్తే నా క్రెప్లో కూడా వేసి ఉండేదాన్ని కదా, నేను ఆలోచించలేదు దాని గురించి నేను. సో అట్లా కొంచెం మిల్క్ కూడా వేద్దాము. దట్ గివ్స్ ఎ స్మూత్ టెక్స్చర్ మన ఈ క్రెప్కి. అట్లానే కొంచెం షుగర్, ఓన్లీ క్యారమలైజ్ చేయడానికి కోసం. కొంచెం ఈ పంకిన్లో షుగర్ కూడా క్యారమలైజ్ అవుతుందేమో కదా. ఇంకొంచెం పంకిన్ జ్యూస్ వేసేస్తే పోద్దేమో అనుకుంటున్నా, పడుతుంది అనుకుంటున్నాను. చూద్దాము. కలిపిన తర్వాత వీల్ యాడ్ వాటర్. ఎందుకంటే ఇది కొంచెం ఎక్కువ వాటర్ పీల్చుకుంటుంది కదా, ఈ పిండ్లన్నీ కొంచెం ఎక్కువ వాటర్ పీల్చుకుంటాయి కదా మామూలు కన్నా. అవును. సో మనం ఇదంతా ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్ అనుకోండి. సో వీల్ యాడ్ మోర్. మాస్టర్ షెఫ్లో చేసినట్టు ఇప్పుడు నువ్వు ఇక్కడ ఒక కొత్త రెసిపీ ఇన్వెంట్ చేసేసావా? లేదు, తోటి ఇప్పుడు కలుపుతున్నాను. ఎందుకు అంట ఇవి రాకుండా ఉంటాయన్నా? లంప్స్ లేకుండా ఉండడానికి. అబ్బా మంచి వాసన వస్తుంది అబ్బా. ఇదేసావు కదా, పంకిన్ స్మెల్ వస్తుంది ఇందులో కూడా. బ్యూటిఫుల్. సో రాగి అండ్ పంకిన్ ఆల్సో గుడ్ కాంబినేషన్ అని చెప్పి మనకి ఇప్పుడు అర్థమవుతుంది చూస్తుంటే కదా. మీరేమంటారండి? డెఫినెట్గా నువ్వు చెప్పింది కరెక్ట్. బ్యూటిఫుల్. సో ప్యాన్ అంటిద్దామా? లెట్స్ డూ ఇట్. చేస్తున్నాను కొంచెం. నేను ఇదొక చేత్తో ప్యాన్ ఒక చేత్తో పట్టుకుంటున్నాను, వెయ్యంగానే తిప్పడానికి కోసం. ఇది కుక్ అయిపోయింది నాకు కావాల్సినట్టు. సో ఐఎమ్ జస్ట్ పుట్టింగ్ ఇట్ అసైడ్. సో మన హెల్తీ చిల్లా రెడీ అయిపోయింది. సో విల్ డూ మేబీ అనుపమ గారు అన్నట్టు క్రెప్ అందాం కొంచెంసేపు. సో క్రెప్ని ఇందాక ఎట్లయితే నేను రోల్ చేశానో మళ్ళీ దీన్ని కూడా అలాగే రోల్ చేద్దాము. Use the paste generously. మాత్రం భలే టెక్నిక్స్ అన్నీ నేర్చుకుని వచ్చావు కదా మాస్టర్ షెఫ్కి సారా. క్రెప్ ఇవి రోలింగ్ ఎలా, ఆ తర్వాత ఇవన్నీ బేసిక్స్ కదండి. డిమ్సమ్స్ ఎలా చేయాలి, ఇవన్నీ భలే నేర్చుకుని వచ్చావు నువ్వు. డిమ్సిమ్స్ అంటారా? నా కజిన్ కూతురు అడిగింది ఓ రోజు నా డిమ్సిమ్స్ కావాలి అని చెప్పి. ఓకే. సో తను అడగటం ఏమో కానీ నీకు రాదా, ఇట్స్ లైక్ ఎ క్వశ్చన్ టు మీ. వంటలు చేస్తా అంటావు, ఇది రాదా అని చెప్పి. సో ఒకరోజు తనని పిలిచి ఇంటికి తన ముందు చేసి తనకి వంటి పెట్టించా. సో ఆ రకంగా ఐ వాజ్ హ్యాపీకి అమ్మాయికి పెట్టాను. అండ్ వాట్ ఐ లెర్న్ దట్ డే నాకు దీనికి యూస్ఫుల్ అయ్యిందని చెప్పి. ఓకే, మాస్టర్ చెఫ్ దాంట్లో ఇది రాగేది కాబట్టి కొంచెం ఎక్కువసేపు చేయకుండా కొంచెం ఇన్స్టెంట్గా చేద్దాము, తీసేద్దాము. సో నేను కూడా ఇందాక అనుపమ గారు పెట్టిన దాంట్లోనే నా యొక్క 2 క్రిస్ప్గా అయిపోయిన రోల్ కూడా పెట్టేస్తున్నాను. ప్లేటింగ్ చేసుకున్నాం కానీ ఇక్కడ దీంట్లో ట్విస్టులు ఏం లేకుండా సింపుల్గా చేద్దాం. ఒక కామన్ పర్సన్కి ఈజీగా అర్థమయ్యేది. డెఫినెట్గా అలాగే చేసుకున్నాం. మార్కెట్లేదు కదా మనం ప్లేటింగ్, సో ఇట్స్ ఓకే. Please subscribe, like and share this video, and don't forget the bell icon. This is Anupama from Flavours of Anupama. Me Anupama, meeku veedu kol cheptundi. Bye bye. Bye bye.